ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచన నాకు లేదు. ఒకవేళ వారికి న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలే వదిలేసి వెళ్లిపోతానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉప్పాడలోని మత్స్యకార బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పరిశ్రమల నుంచి సముద్రంలోకి వస్తున్న వ్యర్థాల వల్ల మత్స్య సంపద నాశనమైపోతున్న మాట వాస్తవమే అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తీర ప్రాంతాల్లో సెజ్ల ఏర్పాటు జరిగిందని చెప్పారు. నక్కపల్లి సెజ్, దివీస్, అరబిందో, డెక్కన్ ఫార్మాతో పాటు పెద్దాపురంలోని పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం వెలువడుతుందో పూర్తి స్థాయిలో ఆడిట్ చేయించడానికి కాలుష్య నియంత్రణ మండలికి 3 నెలల సమయం పడుతుందన్నారు. వేటకు ఇబ్బంది లేకుండా క్యాబినెట్లోనూ మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తానని పవన్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా అమీనాబాద్లో నిర్మిస్తున్న హార్బర్ డిజైన్లో లోపం కారణంగా బోటు ప్రమాదాలు జరుగుతుండటంతో ఆయన హెలికాప్టర్ నుంచి హార్బర్ పనులను విహంగ వీక్షణం చేశారు. డిజైన్లో మార్పులు చేయాల్సి ఉందని, దీనిపై మద్రాస్ ఐఐటి వారితో చర్చిస్తున్నామని, నిపుణులతో కమిటీ వేసి పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని చెప్పారు. ఉప్పాడ తీర ప్రాంతంలో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మిస్తానన్నారు.